సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబోయే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమ్మలో నరేష్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ హిందూ బంధువులతో కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలని దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న